దేవునికి స్తోత్రం. హల్లెలూయా. IFG కూడిక ఇది, అనగా ఐ యామ్ ఫర్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యేసు కొరకే అని ఒక నినాదముతో మనం అందరము మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో 2 చోట్ల మన దేశాన్ని పేరు రాయబడింది. ఎవరికైనా తెలుసా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోను, 8వ అధ్యాయం 9వ వచనంలోను మన హిందూ దేశమును పేరు రాశారు. అహష్వేరోషు రాజు 127 సంస్థానములు పరిపాలించినప్పుడు మన దేశాన్ని కూడా పరిపాలించాడు కదా. కాబట్టి బైబిల్లో చోటు దక్కిన దేశానికి పరలోకంలో కూడా చోటు దక్కాలి అన్న దైవికమైన ప్రేరేపణతో నేను యేసు కొరకే అయినప్పుడు నా దేశం కూడా యేసు కొరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడేమో నేను నా ఇంటి వారును అని నినాదంతో మనం ఎత్తి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నాతోటే రక్షణ ఆగిపోకూడదు, నా ఇంటి వారికి రావాలి. అలాగే నేను నా ఇంటి వారును యేసయ్యను సేవిస్తాము, యెహోవాను సేవిస్తాము అన్న నినాదం ఎలాగైతే ఆ విషయాన్ని మనం పట్టుదలతో ప్రార్థన చేస్తామో, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మన ఆశ కూడా ఎదగాలి. ఆ ఆశ నా ఇంటి వారు కాదు, నా గ్రామమే కాదు, నా పట్టణాలే కాదు, దేశం కూడా యేసు కొరకే. దేవునికి మహిమలు కూడా కాక. హల్లెలూయా. ఎప్పుడైనా మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆశయాలు పరిధి పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నినాదంతో మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మన దేశం అంతా చాలా ప్రాంతాలు, చాలా దేశాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మన ప్రార్థనలు దేవుడు వింటాడని, మనకు జవాబు వస్తుందని మనం నమ్ముతూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును కాక. ఇంకొక విషయాన్ని సందర్భంగా గుర్తు చేయాలి. మీరు అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మమని చెప్పాడు ప్రభు కదా. ఎక్కడ? బైబిల్లో మార్కు 11:24. ఓకే, మనం ఏం అడుగుతూ ఉన్నామో అవి మనకు దేవుడు ఇచ్చేసాడని ఆల్రెడీ నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాంటి మనవి అయినా సరే, వ్యక్తిగతంగానైనా సరే, సంఘపరంగానైనా సరే, ఏదైనా బలహీనుల కొరకు ప్రార్థించిన వాళ్ళు మనం కూడా అలా నమ్మితేనే కార్యము జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా హైకోర్టు చాలా బలహీనుడే, కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎవరో చెప్పగా నా దగ్గరికి వచ్చి, నేను అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, ప్రార్థించమని అడిగారు. అలాగే అతను చెప్పిన అతను ఆయన కూడా పట్టుకొని వచ్చాడు. ప్రార్థన చేశాను. అతనికి కొంచెం సేపు స్వార్థ చెప్పి ప్రార్థన చేయమని నేను చేశాను. నువ్వు ఏకీభవిస్తున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. క్రైస్తవుడు కాదు. అంతా ప్రార్థన అయిపోయాక తిరిగి అతను వెళ్ళిపోయేటప్పుడు, నాన్న నువ్వు ఇంటికి వెళ్తూ నీ వెళ్తున్న దారి అంతా కూడా నీ మనస్సులో, ప్రభువా నువ్వు నన్ను ముట్టినందుకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు అని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి, అతనికి కొంచెం అన్నమాట ఇబ్బందిగా అన్నాడు. ఇప్పుడు చేసిందో లేదో 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే అయిపోయినట్టు చెప్పాను ఏంటి కూడా అన్నట్లుగా. నన్ను ఒక్క నిమిషం, నీకు ఏ పట్టణానికి ఎక్కడికి వెళ్తున్నాం? విశాఖపట్నం వెళ్తున్నాం, లేదా చెన్నై వెళ్తున్నాం, లేదా ఢిల్లీ వెళ్తున్నాం, లేదా హైదరాబాదే వెళ్తున్నాం కదా. వేరే చోట హైదరాబాద్కి వస్తుంది. ట్రైన్ ఎక్కుతావా, ఫ్లైట్ ఎక్కుతావా, ట్రైన్ ఎక్కుతావా నీకు తెలియదు, ఏదో ఒకటి ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే ఆ టికెట్ తీసుకున్న ప్రయాణం చేసి కూర్చుంటావో మరుక్షణమే ఇంటికి ఫోన్ చేస్తాను, నేను ట్రైన్ ఎక్కాను, అలాంటి టైంకి రీచ్ అవుతున్నాను, ఇంటికి వస్తాను, అన్నం వండమంటావు, నీళ్ళు పెట్టమంటావు, స్నానానికి ఏదో ఒకటి చెప్తాను. ఇంటి వాళ్ళు చెప్తారా లేదా? నేను అన్నాను, బస్ డ్రైవర్ ఎంత బాగా డ్రైవింగ్ చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఈడన్నా కనపడుతుండు, ఆ ట్రైన్ వాడు అసలు కనపడ్డా కానీ
ఆ ఫ్లైట్ కూడా అసలు కనపడగా నువ్వు నమ్మి ఎక్కి కూర్చొని చెప్పావా లేదా? మనుషులు నమ్మావు, దేవుడు నమ్మవా అన్న. అవునా అమ్మా, నమ్ముతాను. దేవునికి అడిగాము, దేవుడు ఇస్తాడు. అదే ఆ నమ్మకాన్ని నేను బాగు చేస్తున్నాను. వెళ్ళాను, నేను నమ్మండి. ఒక 1 month తర్వాత నాకు ఫోన్ చేసింది, అమ్మ నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగుపడ్డాను, నేను మళ్ళా నా విధులకు నేను హాజరవుతున్నాను. ఏ ప్రార్థన అయినా యేసు నామములో ముగిస్తాను, అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముతాను, ఆ ప్రార్థన ఫలిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఏదో పిచ్చి కాకపోతే దేశం అంతా ఎక్కడ మారుతుందండి అని ఎవరికైనా అనుమానం వస్తే దయచేసి మనం అడిగారు కనుక దేవుస్తాం. హల్లెలూయా. చిన్న పిల్లల్లాగా మారమని దేవుడు చెప్పాడు. మనకు తెలుసు కదా, ఎప్పటి నుంచో ఒక స్టోరీ వింటున్నాం. వర్షాలు రాక ఎండిపోయి పంటలన్నీ నాశనం అవుతుండగా పాస్టర్ గారు ప్రకటించారు, ఉపవాసం ప్రార్థన చేద్దాం అందరం అని చెప్తే అక్కడ ఉన్న క్రైస్తవ జనాంగం అందరూ వచ్చి చర్చిలో ఉపవాస ప్రార్థన చేస్తారు. దేనికోసం? వర్షం కోసం. వర్షం లేకపోతే పశువులు అల్లాడిపోతాయి, పక్షులు అల్లాడిపోతాయి, పంటల సంఖ్యలో కరువు ప్రవర్తిస్తుంది. దయచేసి మీరు వర్షం పంపండి 3 days ప్రకటించుకుని ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజుకి వచ్చేసరికి వాళ్ళ పిల్లలకు హాలిడే అనేసి ఉదయాన్నే మమ్మీ అన్నీ చేసి పెట్టి తయారై చర్చికి వెళ్తూ ఉండగా, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఒక 7 ఏళ్ళ బాబు, నేను చర్చికి వెళ్తున్నానని. ఎందుకు ఇప్పుడు చర్చి? సండే కాదు కదా అనుకొని అడిగాడు. నానా వర్షాలు లేవు కదా, మరి దేవుడిని వర్షాలు ఇవ్వమని అడుగుతున్నాము, కరువు వచ్చేస్తుందని, అందుకే 3 రోజులు ఉపవాసం పడుతుంది. లాస్ట్ రోజున ఇప్పుడు వెళ్తున్నాను ప్రార్థన చేయడానికి. నేను రావచ్చా మమ్మీ అని? రాబెట్టి అల్లరి చేసుకుని కూర్చుంటా. 4 అడుగులు వేసి ఇప్పుడే వస్తాను మమ్మీ, నువ్వు పరిగెత్తి. ఎందుకు అనుకున్నాను మమ్మీ, గొడుగు పట్టుకొని వచ్చాను. దేవుడి మహిమ కలుగును గాక. ఈ మమ్మీకి ఏడ్రా అంది. మనం ప్రార్థన చేసేది వర్షం కోసం కదా, వచ్చేటప్పుడు వర్షం వస్తే మనం నడిచిపోతాంగా అన్నాడు. ప్రార్థన ముగింపులో ప్రార్థన, దేవా నీవు నా ప్రార్థన విన్నందుకు వందనాలని చెప్పి వస్తే మన వర్షం రాదా? నువ్వు అడిగిందే వర్షం కూడా కదా. పేదల కోసం ప్రార్థన చేసే పిల్ల పేదలు వచ్చాడంటేనే మేరలు చేసేది పేదల కోసమే. అలాంటి గొప్ప వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు, మనం ఆ లిస్టులో ఉండదు. దేవుని మహిమ కలిగిన అడిగితే దేవుడు ఇస్తాడని నమ్ముదాం. నా బ్రతుకులు మా పితల నుండి కూడా ఒక ప్రార్థించామండి, దేవుడు ఇస్తాడని నమ్మడమే దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేశం కొరకు ప్రార్థిస్తుంది. ప్రార్థనలన్నీ సఫలమై నా తరంలో నేను చూడకపోయిన ముందు తరాలు నేను అది నెరవేర్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలా తిన్న మాటలు చెప్పావు. దేవుని స్తోత్రం. నేనైతే దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను, తన సమయంలో ఇస్తాడని నేను దేవునికి భయపడగలను కాక. తన సమయం నాకు తెలియదు కనుక తప్పకుండా అయితే ఆ కార్యము జరిగేది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎంతో నమ్మకంగా మరియమ్మ చెప్పింది, ఆయనకు చెప్తే వర్క్ అవుతుంది, ద్రాక్షారసం లేదట, లోటు తీరుతాడు ఆయన. నేను చెప్పిందే చెప్పలేదా? ఆయన ఏమన్నాడు? వెంటనే పోలేదు, అమ్మా నా టైం ఉన్నా. అలాగే మనం చెప్దాం, నమ్ముదాం, ఆయన టైంలో ఆయన కార్యం చేస్తాం. ఎంతో మంది దైవజనులు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా మీద దేవుని హస్తం చాపబడింది, ఇండియాలో నుండి గొప్ప ఉద్యోగం బయలుదేరబోతుందని చాలా సంవత్సరాల నుండి ప్రకటించడం నేను విన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. మనం చూసి ప్రభువును మహిమపరచడం కాక. ఆమేన్. హల్లెలూయా. మనమందరము దేవుని బిడ్డలము, ఆయన సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను యేసు కొరకు, ఐ యామ్ ఫర్ జీసస్ అని మనం చెబుతున్నప్పుడు మనకు యేసే మాది. అవునా?
యేసే మనకు మాదిరి, మరొకటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తా. యేసే మాదిరి, ఆయనే పాది. అర్థమైందండి? యేసే మాదిరి అని ఎవరు నడుచుకుంటారో, ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళే పాదిరి. పాదిరి అంటే తెలుసు మీకు? ఆంధ్రుడు అయితే పాదిరి గారే పిలుస్తారు, పాస్టర్ గారు పిలవరు కదా. అవునా కదా? నేనంటున్నాను, యేసే మనకు మాదిరి అయితేనే మనం పాదిరులుగా బతకగలుగుతాం. దేవుడికి మహిమ కలుగుతాం. హల్లెలూయా. ఎవరు మనకు రోల్ మోడల్ అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. ఆయన అనుసరిస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. అడుగు అడుగున ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన పంపిస్తే నేను వచ్చాను చెప్పాను. నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, ఇక్కడ మనం అందరం దైవజనులవి, మనకు తెలుసా అండి? తెలుసుకొని ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రలో లేపి వాళ్ళ రెఫరెన్స్ ఎక్కడంటే చెప్పగలిగిన స్థాయి దైవజనులందరికీ రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఎక్కడ ఉంది బైబిల్లో అంటే కదా. ఓకే, ఎందుకంటే బైబిల్ మనం అంతగా చదివేయాలి. ఓకే అండి. ఒక మంచి ఇల్లాలకి కరెంట్ పోతే అగ్గిపెట్టి ఎక్కడ ఉంటుందో, కొవ్వొత్తి ఎక్కడ ఉంటుందో, లేకపోతే టార్చ్ లైట్ ఎక్కడ ఉంటుందో, లేకపోతే ఇంకేం లైట్ అండి వస్తాయి కదా, ఎక్కడ పెట్టారు ఛార్జింగ్ పెట్టి లైట్ ఎక్కడ ఉందో తెలియాలి. అప్పుడు ఎత్తుకోండి, చిన్నోడా పెద్దోడా అనకూడదు, అంటేది ఓకే. అంటే అలా ఇల్లంతా క్షుణ్ణంగా మనకి ఎలా తెలుసు, మనం దైవజనులు బైబిల్లో ఏది ఎక్కడ ఏమి దేవుని మహిమ కలిగిన కాక అంతగా బైబిల్ మనం చదువుకోవాలి. ఓకే, నేను కొంతమంది దైవజనులు ఎరుగుదును, వాటిని విమర్శించట్లేదు. ఒకవేళ మనకు ఒక గుర్తుగా, ఒక సూచనగా తెలుసుకోవాలని చెప్తాను. ప్రసంగం అప్పుడే బైబిల్ చదువుతాడు. ఇంకెప్పుడు చదువుతున్నా చూడలేదు, ఆ ఇంట్లో కూడా చూడలేదు. అది కాదు, అందుకొక కాదు. నేను మమ్మీగా మీ అమ్మగా చెప్తున్నాను, నేను ప్రార్థన చేస్తే నా అవసరాల కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనతో కాసేపు గడపాలని, ఆయనతో కాసేపు మాట్లాడాలని. దేవుని మహిమ కలిగిన కాక. ఎందుకంటే ఆ యేసుతో, ఆ దేవునితో, ఆ రక్షకుడితో కాసేపు మాట్లాడకపోతే లేదు సమాధానం ఉందా మా ఇద్దరి మధ్య? కాసేపు మాట్లాడు. దేవునికి మహిమ కలిగిన కాక. ఆయన సన్నిధిలో కొద్దిసేపు గడపడమే మనకు ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన అవసరం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనతో మనకు పరిచయం లేదు కనుక కలిసి కాసేపు ఆయనతో గడపడానికి వెళ్ళే వాళ్ళని ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రసంగాల కొరకు బైబిల్ చదువు కదా, ఆయన వాక్యం అది. ప్రార్థన ఆయనతో మనం మాట్లాడినట్టే, వాక్యం ఆయన మనతో మాట్లాడతారు కనుక ఆయన మనకి ఏమి చెప్పాలనుకుండో చెప్పడానికి ఈ గ్రంథాన్ని రోజు మనం చదివితే ఇన్ని విషయాలు మనకి ఆయన చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసే రోజు ఆయన తండ్రితో మాట్లాడేవాడు, తర్వాత వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు. దేవునికి మహిమ కలుగుతాక. హల్లెలూయా. ఇంకా మీ గుండెలకు హత్తుకొని పోయే ఒక మాట ఏంటి నేను అనుకుంటున్నాను, 3.5 సంవత్సరాల సేవకు 30 సంవత్సరాలు ఆయన దేవుడితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా కదా? దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగా యేసే మనకు మాదిరిగా సేవకులమైన మనమంతా విశ్వాసులైనా సరే ఈ మాదిరిగానే మనం నడిస్తే తప్పకుండా మన సేవ, మన ప్రార్థన, మన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలం ఎక్కడో చీకటిగా ఉండగానే లేచి ఆయన ప్రార్థన చేశారు. ఎవరు లేపారండి ఆయన్ని? ఎవరు చెప్పారు ఆయనకు? ఎవరు చెప్పారు? ఆయనకు ఆ సమయం రాగానే భయం కలుగుతుంది, లేచి తండ్రితో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మనకు తెలుసు ఆయన శరీరధారిగా ఉన్న దినాలన్నీ కూడా మహారోదనతోనూ
కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు చేసి భయ భక్తులు కలిగి ఉన్నందునే ఆయన అంగీకరించారు. దేవకుమారుడై ఉండి ఆయన పంపితే భూమి మీదకి వచ్చినటువంటి ఆయన చిత్తముని నేను చేస్తున్నానని చెప్తూ, ఈ బోధ నాది కాదు ఆయనది అని చెప్తూ ప్రతిసారి చెప్పిన ఆయననే అంగీకరింపబడే గడియలు వచ్చినప్పుడు అంగీకరించబడ్డాడు కనుకనే మనకి రక్షణ భాగ్యం దక్కేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆయనే అంగీకరించబడే పరిస్థితులు ఉన్నప్పుడు దాని కొరకు ఆయన ప్రయత్నించాడు, అంగీకరించబడేలాగా ఆయన జీవించాడు. అంగీకరించబడితే ఆయన అయ్యా నీకు వందనాలని చెప్పి చిత్తం నెరవేర్చాడు. సంతోషంతో నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆయన చేత అంగీకరించబడేలాగా మనం ఉంటే మన సంఘాలను కూడా మనం అట్లా తయారు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, యేసు నన్ను ప్రతిష్ఠించి భూమి మీదకి పంపించాడు. నా ఇష్టంతో నేను రాలేదు, నా సొంత నిర్ణయంతో నేను రాలేదు అని చెప్పాడు. అలా చెప్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం ఆయన ప్రార్థన చేశాడు కదండి. సుదీర్ఘమైన ప్రార్థన, తండ్రితో ఒంటరిగా కొండల్లో ఒలివ తోటలు ఏం ప్రార్థన చేశాడో రాయబడలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆయన బహిరంగంగా 17వ అధ్యాయం మొత్తం ప్రార్థన చేశాడు. అక్కడ ఒక మాట అంటాడు, నేను లోక సంబంధిని కానంటే మీరు కూడా లోక సంబంధులు కాదు అని మళ్ళా ప్రభుతో మాట్లాడుతూ ఏమంటాడు, అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చిన వీరు కూడా లోక సంబంధులు కాదు గనక దుష్టుడు వీరిని శోధించకుండానట్లు దుష్టుడు బారి నుండి వీరిని కాపాడుము అంటాడు. అని ఏమంటాడు, అక్కడ ఒక చక్కని మాట అంటారు. 16వ వచనం లేక 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు కనుక లోకములో వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. 19 చదువుతుంది. వారును సత్యవంతు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన ఈ బిడ్డలను వాళ్ళు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. కాబట్టి ఆయనే మన మాదిరి అయితే మనం కూడా ఆ మాదిరిలో మనం నడిచి తీరా. అప్పుడు మనం ఏం అడిగినా, ఎందుకంటే నేనేం అడిగినాను దేవుడిస్తాడు అని చెప్పాడు. మీరు కూడా ఏది కావాలన్నా నేను ధైర్యంగా చెప్తాను, నా నామం పేరట అడగండి, ఆయన ప్రతిదీ శాంక్షన్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడే మన క్రాంతి భాస్కర్ గారు అంటున్నారు, నాకు తీసుకొస్తాను మనం మీరు ఒకసారి అడిగితే అన్నయ్య ఒకసారి గట్టిగా అడిగారు చెప్పారంటే ఎవరు మా అబ్బాయి ఆ నమ్మకం ఉంది కదా. అలాగైతే ఆయన అంటాడు, నేను ఏది అడిగినా నాకు ఇస్తానన్నావు కదా, ఇస్తున్నావు కదా, నేను ఏర్పరచుకున్న ఏ బిడ్డలు కూడా నా పేరున ఏది అడిగినా అది నువ్వు ఇస్తాను. గ్యారంటీ ఉందని మనకు ఉపయోగించాడు. అడగండి నా పేరిట ఏదైనా తప్పకుండా ఇస్తా. ఎందుకని? నన్ను వారిని ప్రతిష్ఠించిన నన్ను నేను ప్రతిష్ఠించుకుంటేనే వారిని కోసం నేను ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నీ కొరకు ప్రతిష్ఠించబడినట్లుగా నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనం కూడా అలాగ ప్రతిష్ఠించబడిన వారమే, అంగీకరించబడిన వారమే. మనము యేసే మాదిరిగా ఆయన పగలల్లా సువార్త ప్రకటించాడు, రాత్రిల్లా ప్రార్థన చేశాడు. సుదీర్ఘంగా రాత్రి అంతా ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు, అది సమయం కేటాయించుకొని వేకోని లేచి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడం అనేది చాలా చాలా ధన్యకరమని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం.
అలాగే సువార్త ఎరగని ప్రాంతాల్లోకి వెళ్ళి మనము సువార్తను ప్రకటించాలి. ఎదుటనున్న గ్రామాలకు వెళ్ళాడు, అలాగే అనేక ప్రదేశాలకు వెళ్ళాడు. జెరూసలేం వెళ్ళిన ఎవరికైనా తెలుస్తుంది, అసలు ఇప్పుడు బస్సులు వేసి రోడ్లు వేసి ట్రావెలింగ్ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ట్రావెల్ చేసడానికి కొద్ది సమయం పడుతుంది, చాలా టైం. ఇంకా రాదు, ఆ విధంగా ఏం రాదు, అది కూడా రాదు అని. కానీ ఇంత సమయం పడుతుంది. నేను అప్పుడు అనుకున్నాను, నా దేవుడు కాలి నడకని నడిచాడు కదా, ఎలా నడిచి ఉంటాడప్ప ఈ ప్రాంతాలను, ఎంత గొప్ప కార్యం నిజంగా. మళ్ళీ ఆయనతో శిష్యులు వెళ్ళి ఆయన నడుతుంటే పరిగెత్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రజెంట్కు సమూహంగా ఆయన నిర్ణయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కృప చేత మనకు మంచి వాహనాలను, సౌకర్యాలను, సదుపాయాలను కలిగజేశాడు మన దేవుడు. తప్పకుండా అనేకులకు ఆయనలాగే ఎదుటనున్న గ్రామాలకు సైతం సువార్తను ప్రకటించడం మనకు ప్రీతి. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఏమని? శ్రమ పడుము, సువార్తికుని పనిచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరమును హస్త నిక్షేపణ ద్వారా నీకు ఇవ్వబడిన వరమును నిర్లక్ష్యం చేయక నీవు చాలా జాగ్రత్తగా ఉండవని మొదటి తిమోతి పత్రిక 4:11-16 వరకు మనం చదివితే, నిన్నును నీ బోధ విలువల విషయం జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుతారా దయచేసి? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓకే. చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 16 చదివి. వీటి అంటే సాధకము చేసుకొను. నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవినాదు చేసి నిన్నును నీ బోధ విలువలని రక్షించుకొందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇలా ఉండి మన సంఘాలకు మాదిరిగా, అన్యులకు మాదిరిగా, దేవుని ఎరగని వారికి మాదిరిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మన సేవ ఫలిస్తుంది, మన ప్రార్థన ఫలిస్తుంది. తప్పకుండా మనము గ్రామాలను, జనులను గెలిచిన వారమై, పట్టుకున్న వారమై, పట్టణాలే ఆ రోజుల్లో ఎలాగైతే దైవజనులు ఒక పట్టణానికి వస్తే దాదాపు పట్టణమంతా కూడా వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి ఆ మొదటి ఉద్యమం కనుక మన ప్రాంతాలలో, మన దేశంలో, మన గ్రామాలలో రాకపోతే మనం చేస్తున్న ప్రార్థనకు ఫలము ఉండదు కదండి. కాబట్టి ఏకంగా వాళ్ళకి ఏమని పేరు వచ్చిందంటే, భూమిని తలక్రిందులు చేయవాడు ఎక్కడికి కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మన పితరులు చేసినటువంటి పరిచర్యలో ఇప్పుడు మనం పాల్గొంచుకుంటున్నాం. మనం చేస్తే మన యొక్క జనరేషన్ వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే మా పితరులు ఎలా చేశారో నేను చిన్నప్పటి నుండి చూశాను. చాలా శ్రమపడి పనిచేశారు. శ్రమపడము, స్వార్థికుని పని చేయము అన్నాడు. స్వార్థికుని పని చేయాలి అంటే ఎవరు? కాపరే, పాస్టరే. కానీ మళ్ళా స్వార్థికుని పని కూడా చేయాలి. అంటే వేరే స్వార్థికులను దేవుడు ఇచ్చాడు. 5 fold మినిస్ట్రీలో మనకు తెలుసు. బోధకులను, స్వార్థికులను, కాపరులను, ప్రవక్తలను, అపోస్తులను దేవుడు ఇచ్చాడు. మంచిది, కరెక్టే. కానీ అదే సమయంలో మనం కూడా అవసరమైతే పరిస్థితిని బట్టి, గ్రామాన్ని బట్టి, ప్రజలను బట్టి శ్రమ పడాలి, స్వార్థికుని పని చెయ్యాలి. మనం మరలా కాపరులుగా సంఘాన్ని ఏలాల్సి ఉంది.
కదా. కాబట్టి నిన్ను నువ్వు బోధ వినవాలని అప్పుడు నువ్వు రక్షించుకుంటావు, కాపాడుకుంటావు అన్నది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కని ఉపదేశం. అది ఒక సేవకుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం యేసే మాదిరి అయినప్పుడు ఆ మాదిరిని అనుసరించిన వారు కూడా మనకు మాదిరి. దేవుని మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ సూర్యాపేట మొత్తమే స్వార్థ ప్రకటించేసి నీకు తెలుసా? నేను చిన్నగా ఉన్న 4th 5th చదువుతున్న వయసులోనే మా మామయ్యలు, మా చిన్నాన్నలు ప్రతి హాలిడే వస్తే చాలు, ప్రతి సందర్భం వస్తే చాలు. అప్పుడు చిన్న చిన్న రిక్షాలే కదండి, కొంచెం నేను పాడగలను, నాకు వస్తుంది, స్వరం ఎత్తి పాడగలను అని నన్ను ఆ రిక్షాలో కూర్చోబెట్టుకొని ఎప్పుడు అనుకున్నారు? రాత్రి పూట, తెల్లవారుజాము మొదలంటే వాళ్ళ పెద్ద రాత్రి చిన్నపిల్లలకి మధ్యరాత్రి లేపుతున్నాం అంటారు. మధ్యరాత్రి అప్పుడు లేచి నన్ను లేపుకొని తీసుకెళ్ళి నా చేతికి మైకిచ్చి ఇంకా వాళ్ళు రక్ష వెంట నడుచుకుంటూ గుంపులుగా మా జనాంగం మొత్తం కూడండి ప్రతి కూడలిలో నిలబడి స్వార్థ ప్రకటించారు. దేవుడి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అలాగే పాటలు పాడుకుంటూ నన్ను వెళ్ళమనేది. నేను పాటలు పాడుతున్నా రిక్షా ముందు వెళ్తూ ఉండగా వాళ్ళు వెనకాల వస్తూ ఉండేవాడు. ప్రతి చౌరస్తలో ప్రతి మూలలో వాళ్ళు నిలబడి సువార్తను ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అలా నల్గొండ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ తిరగని ప్రాంతాలు లేదు మా పిల్లలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్నగా ఉన్నప్పుడు నల్గొండ ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండేది అని అంటే జొన్నలు అవి తప్ప బియ్యం అనేవి చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేకుండా లేదు, కానీ చాలా తక్కువగా ఆ పంట ఉండేది. తినేవాళ్ళు కూడా ఎవరో కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళే ఆ పంటను తినేవాళ్ళు. తక్కిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిల్లెట్స్ అని ఆనెంట కలపడుతుంది కదా, అవన్నీ అది తిన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవును, వాళ్ళకున్న బలం ఎవరికి లేదు. అవునా కాదా? మా వారు చెప్పేవాళ్ళు ఏమని, చిన్నపిల్లడు వాకిట్లో గోలి ఆడుకుంటున్నట్ట, చూస్తే సీసా గోలి అంటారు కదా, అది కాదు, ఇంకొక రకమైన రాయితో చేసిన ఆ గోలి కాదు, ఇదేదో ప్రత్యేకంగా ఉందని. ఇది ఏంటి బాబు అని అంటే, బాబు మా నాన్నగారి ఇంట్లో పడుకున్నాను, అడగండి వెళ్ళి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు కూడా తెలియదండి, మా నాన్న పెరట్లో పని చేస్తున్నాడు, ఆయన అడగండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మా నాన్న తోటలో పని చేస్తున్నాడు, ఆయన అడిగాను అన్నాడు. అంటే ఈ తిన్నోడు తోటలో పని చేస్తున్నాడు. తీరా తోటలో ఆయన దగ్గరికి వెళ్తే, ఓ ఇద మా కాలానికి ఇది జొన్నలు అని చెప్పాడు. మేము తినేవాళ్ళని చెప్పాడు. ఓకే అంటే నేను అంటున్నా, మిల్లెట్స్ ఇప్పుడు తింటారు కదా, అప్పుడు తిన్న వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రాంతం కానీ రాగా అవి కూడా పండే పరిస్థితులు లేవు, ఎందుకంటే వర్షాలు లేవు. నల్లగొండ ప్రాంతంలో కూడా ప్రతి చోట, మా తాతలు నల్లగొండనేనండి, నల్లగొండ ప్రాంతాన్ని కూడా ప్రతి మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరు కూడా, ఇప్పుడు నేను వెళ్తుంటే నాకు ఒక ఆశ ఏర్పడుతుంది, క్రాంతి. అప్పుడు వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించి వాడు చేతులెత్తి దేవుడి సన్నిధిలో మొరపెడితే ఇప్పుడు సకాలానికి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు, ప్రాజెక్టులు వచ్చినాయి. అప్పుడు ప్రాజెక్ట్స్ లేవండి, కాలువలు లేవు, ఏమీ లేదు, అసలు పచ్చని ధనం అనేది కనపడడం చాలా కష్టమయ్యేది. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళ కన్నీరు విని భూమి ఫలించినట్లుగా, కరువు తీరినట్లుగా సమృద్ధి అయిన వర్షాలను, అలాగే మరి పంటలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. లెక్కలేదు, వస్తా ఉంటే దాని బట్టి అన్ని ఎంత ధాన్యం పోసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఫలాన్ని మనం కళ్ళతో
చూస్తున్నాడు భౌతిక సంబంధమైన ఆహారం కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అప్పుడు ఎక్కడో ఒక సేవకుడు ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన సేవకులను దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఇంట్లో కూడా ఒక సేవకుడుగా లేపుతున్నాడు. గ్రామాల్లో ఎంతమంది సేవకులు ఉన్నారో లెక్క పెట్టడం కూడా కష్టంగా ఉంది. ఎన్ని వీధులు చూస్తే వీధి వీధికి ఒక చర్చి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మా పితరుల దినములో చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలిస్తూ ఉంటే మనం చేసే ప్రార్థన మన జనరేషన్ లో ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం మన ముందు తరాల కొరకు మనం కష్టపడి పని చేయవలసిన బాధ్యత, ప్రార్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని నేను ఒక తల్లిగా, ఒక సేవకురాలుగా నేను ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా పిల్లలు ధైర్యంగా చెప్పుకోగలరు. ఇప్పుడు విస్తారమైన పరిచర్యలో మేము వాడబడుతున్నామంటే ఆ రోజున మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే అని మా పిల్లలు ధైర్యంగా ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును, గంటల తరబడి ప్రార్థించగలిగిన కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గదిలోనికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేసరికి 4 అయ్యేది. అంటే లెక్క పెట్టుకుంటే దాదాపుగా 7 గంటలు దినమునకు ఆయన సన్నిధిలో గడపగలిగిన కృప దేవుడు దీనురాలకు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా నేను అతిశయం కొరకు చెప్పట్లేదు. మనం చేసేది ఏది వ్యర్థం కాదు. మన కన్నీరు ఒక చుక్క కూడా వ్యర్థం కాదు. నేను నమ్ముతున్నా, నా కన్నీరు అంతా దేవుడు ఆయన గుడిలో దాచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలో నా ప్రార్థన కూడా కలిసింది అని నేను నమ్ముతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుడు నన్ను పిలిచి సేవకు బయటికి వెళ్ళమనే వరకు కూడా దాదాపుగా నేను అన్ని గంటలు ఆయన సన్నిధిలో గడపగలిగాను. నేను చేసి చూపించాను. చెప్పిన దానికంటే ఎక్కువ నా పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మేలైనా కీడైనా వాళ్ళు తెలియక ముందుకే నేను వాక్యము చదువుకుంటూ సొలొమోను యొక్క సేవకుల భాగ్యమే గొప్పదైనప్పుడు నీ సేవకుల భాగ్యం మరింత గొప్పది కనుక నాకు ఎంతమంది సంతానం ఇస్తే ఎంతమంది నీ సేవకే ఇస్తానని మొక్కుకొని చేసుకున్న తల్లిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాళ్ళ పేర్లు కూడా వాక్యానుసారంగా సేవకులుగా ఉండవలసిన విధానంలో ఉన్న వారి పేర్లని నేను ప్రార్థన పూర్వకంగా వారికి పెట్టగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున వారు దేవుని మహిమ కొరకు వారు సేవ చేస్తారని నేను ఒక ప్రార్థన చేసింది. బైబిల్ చదువుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాటను అది మరలా నేను కాసేపు బైబిల్ మోసి ప్రార్థిస్తే అదే నా ప్రార్థనలో ఒక అంశంగా ఉండేది. దానం మొదలుకొని బెహర్షెబా వరకు సమూయేలు ప్రవక్త ఆయనని ఎలా తెలియబడిందో, నా బిడ్డలు నీ బిడ్డలని, నీకు మహిమ తెచ్చే బిడ్డలని, నీకు ఘనత తెచ్చే బిడ్డలని, నా గ్రామంలో, నా ప్రజల్లో, అన్య జనాంగములో, అలాగే నా బంధువుల్లో అనేక ప్రాంతాలు తెలిసేలా చేయతండి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అడగడానికి నా అక్కడ ఏమీ లేదు, ఎందుకంటే అడుగుడే నీకు ఇస్తానన్నా. అడగడానికి అన్ని నాకు ఇచ్చేసావు. మంచి కుటుంబంలో నేను పుట్టాను, మంచి కుటుంబంలోకి నేను కోడలుగా వచ్చాను, మంచి భర్తనిచ్చావు, చక్కని అవయవ లోపం లేని బిడ్డల్ని ఇచ్చావు, మంచి హోదా కలిగిన ఒక హాస్టల్ మేనేజర్గా నేను ఉండగలుగుతున్నాను ఈ గ్రామంలో. ఆస్తికి తక్కువ లేదు, పేరుకు తక్కువ లేదు. కుటుంబాలు, మంచి కుటుంబాలు, సంస్కారం కలిగిన, దైవభక్తి కలిగిన కుటుంబంలో నన్ను పెంచాను. ఇప్పుడు నేను ఏం అడగాలి? ఏ లోటు ఉంది అడగాలి. ఒకటే అడుగుతున్నాను, స్వామి, శిల్పమును చూసి శిల్పిని పొగుడునట్లుగా నన్ను నా బిడ్డలను చూసి నిన్ను పొగిడేలా నన్ను తయారు చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైన ప్రార్థన, ఈ విధమైన పరిచర్య, ఈ విధమైన విధానం అప్పుడు నాకు దేవుడు వేరుకరంగా గ్రామం అంతటిని ప్రభు తన దగ్గరికి దాదాపుగా తీసుకురావడానికి మేలు కలిగితే అప్పుడు నేను గ్రామం కోసం ప్రార్థన చేస్తాను. దేశంలో గంటగా నేను ప్రార్థన చేయలేదు. నేను అడిగేది దేవుడు ఇచ్చాడు. గ్రామంలో అనేక
మందిని ప్రభు వైపు తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఇప్పుడు ఆ ప్రార్థన నెరవేరడం నేను నా బిడ్డల్లో చూసి నేను ఎంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, సమయం పుట్టువలే గతిస్తుంది అని చదువు. ఎక్కడ ఉన్నది? జకన్యా 2:10 అక్కడి వరకు నేను చదువుతూ వచ్చా. అక్కడికి రాగానే వెంటనే నేను అక్కడ బైబిల్ మూసి చేయబెట్టి, ప్రభా మా చిన్న కుమారునికి పేరు పెట్టుకుంటా, వాడు కూడా మోమాటం లేకుండా ఇలాగే ధైర్యంగా ప్రకటించేలాగా నేను నీ సేవకి ఇచ్చేసాను కదా, కాబట్టి అలాగే వాడుకో అని మా మామగారు పేరు పెట్టే రోజున. ఏం పేరు పెట్టాలమ్మా? ఏమైనా చూసుకున్నారా లేకపోతే మీరు? నేను పెట్టాలమ్మా. చూసుకున్నాం. ఏ పేరు? జకన్యా అని చెప్పా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చెప్తున్నాడా లేదా? దేవునికి మహిమ కలుగును, హల్లెలూయా. అలాగే రోమాపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక సిఫారసు చేస్తుంది. ఏమని? పౌలు, అపొస్తలుడైన పౌలు గారు సంఘం వాళ్ళకి చెప్తున్నారు. ఫీబే అని ఒక పరిచర్య చేసిన పరిచయం చెప్తున్నారు. సహోదరి, ఆమెను మీరు చేర్చుకోండి, ఆమెను ఘనపరచండి, ఆమెకు కావలసినవి పంపండి అని ఒక మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు ఒక స్త్రీ గురించి, ఒక అమ్మాయి, ఒక సహోదరు గురించి ఎంతగా సిఫారసు చేస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎంత పరిచయం చేస్తూ ఉంటారు కదా. ఈ బిడ్డను నాకు ఒకటే కూతురు, ఈ అమ్మాయిని కూడా దేవాలయం వాళ్ళంటే మంచి పరిచారకురాలుగా చేయదండి అని చేసి అదొక ఫీబే అని పేరు పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మార్టిన్ గారికి వాళ్ళ నామం పెట్టింది. ఆ కాలంలో బైబిల్ కాలేజీలో మార్టిన్ లూథర్ కింగ్ గురించి లెసన్ వాళ్ళ నాన్నగారు మామగారు చెప్తూ ఉన్నారు. వెంటనే మా మామగారి వీడు అలాగా రిఫార్మ్ చేసేవాడుగా, ఒక మార్పు తీసుకొచ్చేవాడుగా నా మనవడు ఉండాలని ఆయనకు మార్టిన్ లూథర్ కింగ్ అని పెట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మహాకృప చేత వీరి కొరకు ప్రార్థించే తల్లిగా నన్ను దేవుడు ఉంచాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఒక సంఘములో ఉన్న ఒక మా విశ్వాసికి దర్శనములో చూపించాడు. పెద్ద బాబు అంటాం మేము, చిన్న బాబు మాటే చిన్నోడు జగన్య. అమ్మా, హిందీ వారి మధ్య పెద్ద బాబు గారు సేవ చేస్తున్నట్లుగా, వాళ్ళకు వాక్యం చెప్తున్నట్లుగా నేను దర్శనంలో చూశానని సంఘంలో ఆదివారం సాక్ష్యం నేను వెంటనే నా బైబిల్లో రాసి పెట్టుకున్నాను. దేవుని మరలా ఒక 6, 7, 8 నెలలు కూడా అయిందో లేదో మరలా దర్శనాన్ని దేవుడు రెట్టించినట్టుగా ఆమె మరలా సాక్షించాడు. మరలా నేను రాసి పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వేరొక ఈ మిర్యాలగూడ ప్రాంతం నుంచి మా వైపుకి వచ్చినట్టుగా దైవజనురాలు కూడా ప్రాఫెస్ చెప్పింది. ఈ మార్టిన్ గారు హిందీ వారి మధ్యలో పరిచయం చేయడం నేను దేవుడు నాకు చూపించాడు. దేవుడు ఆయన వాడుకోబోతున్నాడు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన ఇప్పుడు నార్త్లో పరిచయం చాలా విరివిరిగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే నాకు చూపించలేదుగా దర్శనం, కనీసం నా కొడుకు చూపేలే, నాకు చూపేలే అని పట్టించుకోకుండా వదిలిపెట్టలేదండి. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా మన కొరకే మాట్లాడాడు కనుక ఆ మాటను పట్టుకొని గంటలు దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థించి బిడ్డల్ని హెచ్చరించి, ఇదిగో ఏ విషయమే మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్పినది నెరవేరుతాడు. పిల్లలు కూడా మర్చిపోలేదు, అలాగే జ్ఞాపకం పెట్టుకున్నారు, ప్రార్థించారు. ఎప్పుడో 96వ సంవత్సరం 97వ సంవత్సరం దేవుడు చెప్పితే 2008వ సంవత్సరం దేవుడు ఆయన నాకు పంపడం మొదలు పెట్టాడు. ఈ రోజు వరకు 23 రాష్ట్రాలలో చర్చ్ ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు కృప చూపాడు. దేవుడికి మహిమగలగనగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక్కరే వచ్చారటండి, ఇద్దరే వచ్చారటండి. ఏమీ నిరాశపడలేదు. ఇప్పుడైతే నా బాబుతో మాట్లాడుకుంటూ వచ్చాను. లోకంలో పండితులు మేధావులు చెప్తారు, దేవునికి నిరాశపడదు అని. ఏమని? బిందువే సింధు అవుతుంది. అంటే 1 డ్రాప్ మొదలుపెట్టి పడతా ఉంటేనే సముద్రం అయింది. ఒకడు సముద్రం భూమికి ఒకే కాదు. మన పనులు కూడా అంతే. ప్రారంభించిన పనిని దేవుడు దాన్ని ముగించేలాగా ఉన్నతంగా మార్చేలాగా చేస్తాయి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిచర్యలో ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు వాళ్ళని చూసి కాదు, ఇంకా అంతకంటే ఎన్నో వేల మంది రాబోతున్నట్లుగా మనం భవిష్యత్తులో చూసి దేవుని అని కనపడతాం. అలా గ్రామాలే దేవుని కొరకు పట్టబడితే, పట్టణాలే దేవుని కొరకు పట్టబడితే దేశం దేవుని అవుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నాకులో ఎంత వ్యతిరేకత ఉందో మనకందరికీ తెలుసు. వార్తలు వింటున్నాం, చూస్తున్నాం, పేపర్స్ కదండి. కాబట్టి అంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన సేవకు నిలబెట్టుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఇప్పుడు విరివిరిగా జరుగుతున్నాయి. ఆ ఫొటోస్ అవన్నీ బాగా పెడుతూ ఉంటే చూస్తాం. ప్రారంభంలో అసలు ఎలా అంటే దారి కూడా లేని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రకటించారు. అక్కడ సేవకులు తయారైపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా అది ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏమి లేదు, అన్ని ప్రాంతాలకు దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. నేపాల్ వెళ్తే బాబు, నేపాల్ వెళ్తుంటే ఏం జరిగింది? భయంకరమైన రోడ్స్ అండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదు. ఇలాంటివి చూడండి, పిచ్చి పిచ్చి చూడదు. దేవుడి మీడియా ఇచ్చింది ఇలాంటివి చూడడానికి, ప్రార్థన చేయడానికి. దేవుడి స్తోత్రం. ఎలా ఉందంటే బస్సు ఇట్లంతా అనుకో, ఈ లోయ పడిపోదు. ఇదంతా పెద్ద కొండ. ఆ కొండ పక్కన కొంచెం తొలిచి అది రోడ్డుగా చేశారు బస్సులు. అతని ఎంత కష్టంగా వెళ్తాయో చెప్పలేను. ఆ బస్సులు వెళ్తుంటే మనం చూస్తే భయం అవుతుంది. ఓకే, అన్నయ్య ఎక్కిన బస్సు బాబు వెళ్తున్న బస్సు మధ్యలో ఇంజన్ కింద పడతారు. ముందు పోయేటట్టు లేదు, వెనక పోయేటట్టు. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేయాలి, డిపో నుండి బస్సు రావాలి. అంతవరకు వీళ్ళకి శరణ్యం లేదు. ఇలాంటి ప్రాంతాలకు దేవుడు తీసుకొని వెళ్ళాడు, ప్రకటించాడు. ఈరోజు సెమినార్, నార్త్ కొరకు ఫ్యామిలీ సెమినార్ పెట్టిన, సేవకుల సెమినార్ పెట్టిన, అక్కడ నుండి కుప్పలు తెప్పలుగా వాళ్ళు వస్తున్నారు. దేవుడికి మహిమ కలిగిన. ఆయన అబ్బాయి వచ్చినాక ఒక వారం రోజులకే నేపాల్ భయంకరమైన భూకంపం వచ్చింది. అక్కడ భూకంపానికి పోస్తుంది. అయితే చాలా గుళ్ళు పడిపోయినాయి అంట. వారమై అమ్మో, నేను అక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది, దేవుడు ఏదో వచ్చాక ఇది జరిగింది, నా కొడుకు వచ్చాక మేము అనుకున్నాం. తర్వాత న్యూస్ ఎంత తెలుసండి, ఆ యొక్క నేపాల్ రాజు ఏం ప్రకటించాడంటే, కూలిపోయిన గుళ్ళు కూలిపోయి తిరిగి మళ్ళీ కట్టకండి, ఉన్నాయి సార్ అన్నాడు. ప్రార్థన వెళ్తామా కాదు, సపరపడి దేవుడు శ్రమ, మన జయం, మన ఆలోచన, మన కష్టం ఎప్పటికీ వెళ్తాం. మళ్ళా తిరిగి వెళ్ళినటువంటి ఇంకొక సేవకుడు చెప్పాడు, నిజమేనన్నయ్య అప్పుడున్న విగ్రహాలు కనుక త్వరలోనే మన జనరేషన్, మన బిడ్డలు చూడబోతున్నారు ఏమని, యేసుకు సొంతమైన భారతదేశం. దేవునికి మహిమ కలగనుగా. హల్లెలూయా. పితరులు చేసిన పరిచర్య కాస్త కాదండి. దేవుడు మా కృప చేత ఇటు పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా చాలా పరిచర్య చేశారు. చాలా మా కుటుంబంలో దేవుడు నామ మహిమ కొరకు నేను చెప్తున్నాను. 100 మంది ఉన్నారంటే 30 మంది ప్రత్యక్షంగా సేవలో ఉన్నారు, 70 మంది పరోక్షంగా సేవ చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెప్పక ఉండలేను అన్నాడు. చూశారంటే పైన పేతురు. ఇర్మియా ఏమన్నాడు, నీవు నాకు ఒక మాట చెప్పావు, ఆ మాట నేను మనసులో పెట్టుకున్నాను, నాకెందుకు వచ్చిన గోల, ఇలాంటి మూర్ఖులకు నేనెందుకు ప్రకటించాలి అంటే, నీవు నన్ను ప్రేరేపిస్తున్నాను, నేను ప్రకటించకుండా మౌనంగా ఉంటే ఆ మాట నమ్మ గుండెల్లో అగ్నిలాగా మండుతుంది అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా అండి వింటారు కదా యేసయ్య మాటలు, మళ్ళీ ఇంకొకరు చెప్పకుంటే పోతే వాళ్ళ కడుపులు మండిపోతారు. కొంతమంది ఊర్లలో చూస్తాము, ఈ అమ్మ మీద ఆ అమ్మ మీద చెప్పకపోతే అలా కడుపు ఆగదు. ఏదో చెప్పారు కదా కడుపు. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే
నా పరిచయమైన ఆడవాళ్ళల్లా ఆ పద్ధతిని కొట్టేసేప్పుడు దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఈ ఆడవాళ్ళ నోట్లో నువ్వులుగా ఏంది నువ్వు కింద నాన్నని అబద్ధాలు. కానీ ఇప్పుడు కాదు, దేవుని మాట విన్న వెంటనే ప్రకటించే వాళ్ళు తయారైపోయారు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన మనం కూడా అంతే. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే దొరికితే దేవుని వాక్యం చెప్పడమే, పాలేర్లని చెప్పడమే, పనిచేసే వాళ్ళని చెప్పడమే, ఎవరికైనా చెప్పడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి పెద్ద భారతదేశంలో గొప్ప అగ్రకులం అనే కులంలో పుట్టినాడు మా తాతయ్య. కానీ దేవుడి సొంతం చేసుకున్నాడు. దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, సత్యాన్వేషణ చేశాడు, వెతుక్కున్నాడు ఎవరు దేవుడా, నిజమైన దేవుడా అని. దేవుడు ఆయన దొరికాడు. తను వెతుకు వారికి తప్పకుండా దొరుకుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా ఆయన వెలేసాడండి. వెలేసినా సరే ఆయన ఏమాత్రం లెక్క చేయని అంటాడు. అబ్రహాము లాగే ఆ బైబిల్ పట్టుకొని బయటకు వచ్చాడు. నువ్వు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతానన్నాడు. ఈ నగరకల ప్రాంతానికి దగ్గరలో దేవుడు అక్కడ ఆపాడు. ఆయన దీవించాడు. వాళ్ళు ఇస్తే 5 ఎకరాలు ఇచ్చిన 10 ఎకరాలు ఇచ్చిన దేవుడు 100 ఎకరాలు ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగుతాడు. మొట్టమొదటిగా దేవుని అంగీకరించి బయటకు వచ్చిన నాకు ఎంత ఇచ్చాడు కనుక. ఎలా ఇచ్చాడంటే ఆయన చిన్న జాబ్, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన సపోజ్ ఏం చదివాడు, ఈ పశువులకు గొర్రెలకు వాటికి వైద్యం చేసేది డాక్టర్గా. ఆయన ఇప్పుడు జాబ్ లేదు, అన్నీ అయిపోయింది. కానీ తెలిసిన వైద్యం చేయడం మొదలు పెడితే వాళ్ళకు మమ్మల్ని మాకు దేవుడే పంపించాయి. మీకు మిమ్మల్ని లేకపోతే మేము ఈ పల్లెటూరు నుండి ఎక్కడికో వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది. కాలివని గేదెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, చిన్న దూడలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. వీటన్నిటికీ వైద్యం ఎక్కడి నుంచి రావాలి, డాక్టర్ నగరకాల నుంచి రావాలా పల్లెటూరుకు. నిన్నే దేవుడు పంపించాడు, మాకోసం పంపాడని దేవుడు ఈయనను భావించి ఈయనకు సపర్యలు చేయడం మొదలు పెట్టారు. ఆ వైద్యానికి ప్రతిఫలంగా ఈ జాగ్రత్త తీసుకో, ఈ కొంచెం తీసుకో, అది తీసుకో, ఇది తీసుకోండి, మొత్తం మా దగ్గర దేవుడి మీద మొదలు అంటే ప్రతిఫలంగా దేవుడు ఇచ్చినదే తప్ప మరొకటేమీ కాదు. అందుకని ఈ రోజు వరకు 100 acres అలాగే ఉంది. మీరు అమ్మొద్దు అని దేవుడు మా తాత శాస్త్రం పెట్టాడు. అమ్మ దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ₹1,00,000 ఎవరికి దేవుని మహిమ కలిగిన తాతగారి శాస్త్రం అంతా అలాగా. తర్వాత చాలా చుట్టుపక్కల సంపాదించుకున్నాడు, దాన్ని అమ్ముకున్నాడు, తన పిల్లల పెళ్లిళ్ళు చదువులు అన్ని చేసుకు. ఇది మాత్రం ఆయన నేర్చుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ తరము నుండి కూడా ఒక రోషం కలిగిన కుటుంబంగా మన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆ దేశం నుండి మిషనరీస్ ఇక్కడికి ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి చెప్పండి? వాళ్ళు కూడా వెతుకుంటూ వచ్చారు. ఎక్కడ దేవుడు ఎరగని ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెప్పేద్దామని. వాళ్ళు విన్న మాట వాళ్ళ అంతరంగంలో అగ్నిలా మండింది కదా. కానీ ఆ మిషనరీస్ వచ్చారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా దీవించారు? మనల్నే మిషనరీస్ గా మార్చి వేరొక ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా మనం మిషనరీస్ అంటే చాలా మంది తెలియకలోనే మిషనరీలు కాదు కాదు. ఎవరు దేవుని పరిచర్య కొరకై జెండా పట్టుకొని గ్రంథం పట్టుకొని బయలుదేరారంతా మిషనరీస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమే మాదిరిగా ఉందాం. మనమే మనకు అప్పగించబడిన వారిని నమ్మకంగా చేద్దాం. అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ మీరు అంటతేనా మీకు చెప్పగలుగుతారా? తెలుసా మీకు? ఓకే కదా. బలిపీఠం, తర్వాత గంగా, తర్వాత కంటిన్యూ, తర్వాత ఏముంటది? రొట్టెల మళ్ళ, తర్వాత దీపవృక్షం, ఇంకా ఆవలి దగ్గర ఏముంటది? మందసం, ధూపవేదిక. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం కదండి. పరిశుద్ధ స్థలంలో 2, అతి పరిశుద్ధ స్థలంలో 2, ఆవరణంలో 2, మొత్తం 6. ఓకేనా? అయితే మీరు ఒకసారి మళ్ళా మీ గ్రంథాలు తెలిసి తర్వాత ఇంటి దగ్గర మీరు ఆ ధ్యానం చేస్తే అన్ని కొలతల కంటే ధూప వేదిక కొలత ఎక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ అర్పణ కంటే, నీ శుద్ధీకరణ కంటే, నీవు సహవాసం కంటే, వెలిగించబడిన జీవితం కంటే, అన్నిటికంటే ఎక్కువ ఏముండాలి? ప్రార్థన ఉండాలి.
అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ అంతగా చదువుతాము, అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. మళ్ళా ప్రార్థన ఎక్కువ ఉండాలని బైబిల్ చదవడం మనం మానం కదా. చదవాలంటే ఎందుకంటే మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్చుకోలేరు నేర్పించడం కుదరదు కదండి. ముందు టీచర్ అమ్మలందరూ ఎక్కడ తయారయ్యారు? అక్కడ తయారయ్యాక ఇక్కడికి వచ్చారు కదా. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి కనుక తప్పకుండా పాదాల దగ్గర నేర్చుకోమన్నాడు ఆయన. మనం నేర్చుకుంటాం, మన పిల్లలకు నేర్పిస్తాం, నేర్పుతాం. అలాగే నేర్చుకోవడానికి వాక్యం మనకి ఎక్కువగా చదువుకోవాలి. ఎంతగా వాక్యాన్ని మనం చదివి ధ్యానించామో అంతకంటే ఎక్కువగానే ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు, ఎడతెక్కకుండా ప్రార్థించాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసే మన మాదిరి, ఆ మాదిరైనోడే పాత్ర. దేవుని మహిమలుగాక. ఇది మన నినాదం అనుకుందాం. యేసయ్యనే మనం మాదిరిగా పెట్టుకుందాం. దైవజనులమైన మనం అందరినీ ఆయనే మనకు ఒక సూచన, ఒక ముంగుర్తు, మనం మాదిరి అడుగు జాడలను ఉంచిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మా తాతల నుంచి ఇవన్నీ ఎందుకు చెప్పాము అనంటే, వాళ్ళు కష్టపడితే మేము అనుభవిస్తాం, మేము కష్టపడితే మా తరాలు అనుభవిస్తాం. అలాగే మనం అందరం కష్టపడి మన ముందు జనరేషన్స్ యేసయ్యను ఎరిగిన వారుగా కాక అనేకుల చేత ఎరగబడినట్లుగా మార్చగలిగిన సామర్థ్యాన్ని దేవుడు వాడిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మౌనంగా ఉంటే, మనతోనే ఈ సేవ సరిపెడితే, రాబోయే తరాలు ఒకవేళ దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వస్తే అది అంత బాధాకరమైన విషయం కదండి. వచ్చిందా లేదా న్యాయపత్ర కాలంలో వచ్చేసి కనుక అది రావచ్చు, అది రావద్దు. మనకంటే ఎక్కువగా సేవ చేసే మనక దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకంటే ఎక్కువ గంటలు దేవునితో గడిపేవాడుగా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకంటే ఎక్కువగా పరిచయలు పరుగులు ఎక్కేవాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరం అన్ని తెలిసిన విషయాన్ని ప్రత్యేకంగా గ్రంథంలో నుండి మనం చదువుకోవాల్సిన లేదు. మీకు అందరికీ తెలుసు, దేవుడే మనకు ఆయన ఎలా ప్రార్థించాడు, ఎలా ప్రకటించాడు, ఎలాగ సాతాన శోధనను జయించాడు, ఏ విధంగా ఆయన అంగీకరించబడ్డాడు. మనం కూడా అలాగే ఉంటాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 3.5 సంవత్సరాల సేవకు 30 సంవత్సరాలు ప్రార్థన చేసి దేవునికి మహిమ కలుగుతాడు. ఇక్కడ కూడా ప్రార్థన ఎక్కువగా ఆయన జీవితంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు మనం అందరూ శ్రద్ధపడి, మరొక పేరు మనకి ఏమని పేరు అంటే కావలివాడు అని మన పేరు. అవునండి. కాపరి అంటే కావలివాడు. అవునా? కాబట్టి మనము హెల్స్కేల్లో ఉంది. ఓకే, చాలా చోట్ల నేను కావలివాడిగా నేను నియమిస్తున్నాను అన్నాడు కదా. మరి కావలి వాళ్ళని ఏం చేయబడినాడు? విజయ గ్రంథం 62:6-7. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చాలండి. ఈ కావలి వారు ఏం చేయాలి? కాపరత్వం వహిస్తూనే ఏం చేయాలండి? రే అయినా పగలైనా వారు మౌనంగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు? యెరూషలేము మీద నేను కావలి వారిని, ప్రాకారంలో కావలి వారిని ఉంచాను. రే అయినా పగలైనా మౌనంగా ఉంటాడు అని మళ్ళీ అంటున్నాడు. జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమించకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. దేవుడు యెరూషలేమును స్థాపించాడు, సంఘాలను స్థాపించాడు. ప్రతి గ్రామములో
దేవుని కొరకు కొంతమంది లేపబడే వరకు ఆయనను విశ్రమింపనీయొద్దు. మనకందరికీ తెలుసు, అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక అమ్మ వచ్చి బతిలాడు, అమ్మవా ఓయ్ ఏం చేస్తే నీవు నన్ను వదిలిపెడుతుంది కానీ చేయదని ఆయన చేశాడట. దేవునికి భయపడగయు మనుషుల లక్ష్య పట్టకుండా ఆయనే ఆమెకి న్యాయం తీస్తే, దివారాత్రులు నా బిడ్డలైన వారు నేనే ఏర్పరచుకున్న వారు మొరపెడుతుంటే నేను చేయకుండా ఉంటానా అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఒక మాట తల్లిగా చెప్తున్నా, సేవకురాలుగా చెప్తున్నా, ఈ ఐఎంజే, ఈ మంట, ఈ ప్రార్థన కూడి ఉన్నప్పుడే కాదు, కూర్చున్నా లేచినప్పుడు కూడా ఏం చేసినా, నీ సొంత ప్రార్థన ఇంకేం చేసినా అది మాత్రం తప్పకుండా రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్రమించొద్దు, ఆయనను ఎన్నిసార్లు అడుగుతావురా? ఎన్నిసార్లు అడుగుతావు? మొన్న అడిగావుగా, ఐఎంజే సేవకులంతా కూర్చున్నప్పుడు అది ఏ జాగ్రత్త అన్నావు, ఇక మళ్ళీ ఇదేనా అని అనాలి ప్రభు. ఆయన అలా అడుక్కోవాలి. ఎప్పుడు చూసినా ఈ గొడవేనా వీళ్ళకు? ఆ ఈ గొడవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అడిగి అయ్యా ఇది కూడా ఇది మర్చిపోలేదు, నేను మర్చిపోను. దేవుడి మహిమ కలిగిన కాక నేను విశ్రమించను, నేను విశ్రమించను. మన డ్యూటీ అదేనట, అందుకే నియమించాడట. దేవునికి మహిమ కలిగిన కాక అందరం ఎక్కువగా ప్రార్థించేవారు ఉందాం, ప్రార్థించేద్దాం, చదువుకుందాం. ఆయన ఏం చెప్తున్నాడు విన్నా తిరిగి మళ్ళా మన దేశం కొరకు, నశించిపోతున్నా వాళ్ళ కొరకు ప్రార్థించాలి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6 వరకు నేను చదివితే, అక్కడ ఆ ప్రార్థించే వారికి దేవుడు ఒక గుర్తు వేస్తున్నాడండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులించు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. చాలండి. లలాటం అంటే నసుక గుర్తు ఇవ్వమన్నాడు. జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి మూలుగిల్లుచు ప్రలాపించుచున్న వారి లలాటం మీద గుర్తు వేయమన్నాడు. అయితే ఏడాదికి బయలుదేరా 8 చదవండి. నేను తప్ప మరి ఎవరునూ కనిపించకుండా శేషింపకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగపడి వేడుకొని. చాలండి. ఎప్పుడైతే ఆ లలాటం మీద గుర్తు వేయి ప్రలాపించి మూలుగులు మొరపెడుచున్న వారి గుర్తు వేయమని దూతను పంపిస్తే, ఆ దూత వేయడానికి వెళ్తే ప్రభు మళ్ళీ చెప్పాడు, నువ్వు వేయడం అయిపోయిన తర్వాత ఆ గురుతు ఎవరికి లేదో వాళ్ళను కనికరమైనను కటాక్షమైనను లేకుండా పరిశుద్ధ స్థలంలో మొదలుపెట్టి నరుక్కుండా పోమన్నాడు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. దేవుడికి ఎవరు సొంత బిడ్డలు, ముద్దు బిడ్డలు లేరు. ఓకేనా? అవునా? ఎట్టయినా నువ్వు బాగా చూస్తున్నావు, ఏ కాదు, ఎవరైనా బాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఎక్కడ మొదలు పెట్టాడు? పరిశుద్ధ స్థలంలో మొదలు పెట్టాడు. రోమపత్రికలో ఉన్నది, సత్క్రియలు ఓపికగా చేయవానికి మొదట యూదునికి, తర్వాత దేశస్తునికి, ఇంకొకడికి మెప్పు ఘనత వస్తుంది. దుష్క్రియలు చేసేవాడికి మొదట యూదునికి అన్నాడా లేడా? అక్కడ ఫస్ట్ నీకు నాకే అనే యూదులో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అక్కడ యెహెజ్కేలుతో చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలంలో మొదలు పెట్టండి. ఎవరెవరు ప్రలాపించి మూలుగులు మొరపెడుతున్నారు. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేశాం. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన యవనస్తులు చెడు అలవాట్లలోనే నశించిపోతున్నారు. ఎక్కడ చూసినా మంచి అన్నది ఎక్కడ కనబడట్లేదు మన దేశంలో. అందుకే మనం ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా ప్రార్థించే వారిని ఒక్కరోజు కాదు, మళ్ళా చెప్తున్నాను, ఇప్పటికీ అది మన యొక్క నరాన జీర్ణమైపోవాలి. కూర్చున్నా లేచిన ఆ ధ్యానమే, ఆ ధ్యాసే, ఆ ప్రార్థనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలు అడగాలి, అనాలి. ఈ కుటుంబ ప్రార్థనలు కూడా ఏం వచ్చేసిందా అనాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతగా మనము అయోధ్య కొరకు ప్రార్థన చేయాలి, నా దేశం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం అంతగా
ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఉన్నాయా? దయచేసి నా బిడ్డల మన ఇంటిలో నుండి మనం ప్రార్థన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘానికి ఇది మనం చెప్పాలి. చెప్పేటప్పుడు ముందు మనమే మాదిరి అవ్వాలి కనుక మన కుటుంబంలో ప్రార్థన ఉండి తీరాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తరాల నుండి తాతల నుండి మాకు అదొక భాగ్యంగా వచ్చిందండి కుటుంబ ప్రార్థన. ఉదయ సాయంకాలం లేకుండా పోదు. ఇంకేది లేదు, చాయ్ తాగేది లేదు, అసలు పక్క లేచి బయటికి వెళ్ళేది లేనే లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తరాల నుండి ఇంటి పెద్దలు లేచి పాటెత్తితే సచ్చినట్టు పడకలో ఉన్న వాళ్ళంతా లేచి వచ్చాడు కూర్చోవాల్సింది. దేవుడికి మహిమ కలగడం కాక. అలా రాని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఓకేనా? అందుకని అది కూడా తరాల నుండి వస్తుంది. ఎందుకంటే బైబిల్ పద్ధతి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థనలో కూడా అప్పుడు కూడా ఆ ఒక ముక్క పలికి, అయ్యా నాకు అన్నీ ఇచ్చా, అన్నీ ఇవ్వు, ఇంకా కావలసి అడుగుతున్నా, అలాగే నా దేశాన్ని కూడా రక్షించు అని అడిగి అంట ఆ ప్రార్థన మనలో మమేకమైపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మూలుగులుచో హేయ కృత్యముల కొరకు ప్రలాపిస్తూ ప్రార్థిస్తారో వాళ్ళ ముసుట ముద్ర వేయి, ఆ ముద్ర లేని వారందరినీ పరిశుద్ధ స్థలంలో మొదలుపెట్టి కథలు చేయమని చెప్పాడు. ఆయన హెస్కేల్ ఏడుతున్నాడండి. ఏమని? నేను తప్ప ఎవరు మిగలేదంట. అంటే పరిశుద్ధ స్థలంలో మోకరించిన వాళ్ళకే, ఆదివారం గుడికొచ్చిన వాళ్ళకే ఏం లేదట, ప్రార్థన రాదట, ప్రార్థన లేదట వాళ్ళ జీవితం. ఎంత వేదనకరమైన విషయం కదా. ఏడుస్తున్నాడు కాపరి అయినా కావలి అయినా అని ఎహెస్కేలుకే దేవుడు చెప్పింది, నువ్వు ఇశ్రాయేలులకు కావలి వాడిగా ఉండు అని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 38:7 చెప్పాడు, నువ్వు సిద్ధపడము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము, వారికి నువ్వు కావలి ఉండుము అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా దేవుడు మనలను ఈ ప్రార్థన వైపు మనల్ని పురికొల్పుతున్నాడో, మనల్ని చెయ్యమని పదే పదే చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కావలి వారమైన మనము దేవుడు చెప్పినట్లుగా కాపలా కాస్తూ, మనల్ని మనం కాచుకుంటూ, మన సంఘాలను కాస్తూ, ఈ ప్రార్థన అనే ఈ యొక్కది ఊపిరైపోయినంతగా శ్వాస. ఒక చోట వచ్చారు మా ఇంటికి, 7 గంటలకు ఎంత ఆడుకుంటున్నా పిలిచి మా పిల్లలు 7 గంటలకు వచ్చి ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కో, స్నానం చేసి 7:30 ప్రార్థన మొదలు పెట్టాం. సాయంత్రం తెల్లవారుదామని 5 గంటలకు ప్రార్థన. 7 గంటల ప్రార్థనకు జబ్బిబాబుకి ఆటలు అంటే చాలా ఇష్టం. ఆ గ్రౌండ్ లో ఎగురుకుంటూ ఆడుకుంటూ మనం వైపు పడుతుందో 7 అయిపోయింది అనుకో, అంతా రాకపోతే అని అంకో టైం ఎంత ఆడుకునేవాడు అంట. పదే పదే ఎదురు బాబు టైం ఎంత అంటే 7 గంటలకల్లా ఇంట్లోకి స్నానం చేసి కూర్చోకపోతే మమ్మీ దెబ్బలు పడుతుందని చెప్పేవాడు. అలా టైం ఎవరైనా 7 అయిందంటే చాలు, ఈ హాట గిట కనీసం చెప్పులు కూడా మర్చిపోతాడు చదువు. మళ్ళీ పెద్ద వెనకాల తెచ్చేవాడు నేను. ఓకే, అంత భయం ఏంటి? 7:30 కల్లా ప్రార్థన మోకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చేస్తూ మన సంఘాలకు కూడా దీన్ని నియమించాలి. దేవుని మహిమ కలుగును గాక. అంటే అందరి యొక్క శ్వాస అయితే ఆ చుట్టమేమన్నదో తెలుసండి. పిల్లలంతా కూర్చొని వచ్చి సాంబలేసిన 7:30 ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటారా అంతే. నేను అన్నాను, చేసుకుంటారా కాదు, ప్రార్థన మాకు ఊపిరి అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు చెప్పాలి, ఐసీలో చెప్పాలి. అవునా కాదు? మనకి ఎవరు చెప్తున్నా? అది తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ. అట్లయితేనే నువ్వు సజీవుడవని రుజువు. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త తేడా వచ్చిందో తీసుకెళ్ళి ఐసీలో పడేయాల్సింది. అవునా కాదా? ఆ తేడా వచ్చేదని చచ్చిపోయింది జనాలు మొత్తం కరోనాలో. అవునా కాదా? అయితే మనకి ఎవరు చెప్పక్కర్లేదా? దేవునికి మహిమ కలుగును. అది మా ఊపిరి తీసుకొని ఎవరు చెప్పాల్సిన అవసరము? బ్రతుకున్నామనడానికి రుజువే చెప్పక్కర్లేకుండా శ్వాస తీసుకున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి
యెహెజ్కేలు ఒప్పుకుంటున్నాను, నేను తప్ప ఎవరు లేరు. నా బాధ్యతగా నేను చెప్పాను సంఘాలకు, కానీ ఎవరు అలవరుచుకోలేదని ఆ రోజున ఆయన ఏడుస్తూ ఉంటాడు. మనము యేసే మాదిరిగా పెట్టుకుంటున్న వాళ్ళము. తర్వాత దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు? కావలివాడా అని పిలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఈ కాపరత్వాన్ని కూడా బహు జాగ్రత్తగా అనుసరిస్తూ మనము మన సంఘాలు దివారాత్రులు ఊపిరే అయినట్లుగా ప్రార్థిస్తూ, ఆ ప్రార్థనలో ఒక అంశం దేశం కొరకు ప్రార్థించాలన్నది నరనరాన్న చేరుకుమైపోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. అలా రాని కాపర్లు ఏం చేస్తారో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన, ఈ సేవ, ఈ కాపరత్వం ఇదంతా కూడా అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడండి? పోరాటం అని చెప్పాడు. అవునా? నా సేవను ముగించాను అనలే, మంచి పోరాటము. అవునా కాదండి? మనకు కూడా పోరాటమే కదా. ఇటు దుష్టుడితో, ఇటు దుష్టుల సంబంధంతో, అందరికంటే ముఖ్యంగా శరీరంతో పోరాటం. మొదటి శత్రువు ఎవడు? శరీరమే కదా. అందుకే దాని మొత్తం టోటల్ గా తన సేవా జీవితం అంతటికీ ఆయన పెట్టిన పేరంటే పోరాటము అని కోరాడు. అయితే నేను మంచి పోరాటం కోరాను. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఆ పోరాటంలో విజయం సాధించాలి. మళ్ళీ ఈ పోరాటం ఎలాగట? నియమం ప్రకారంగా పోరాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించాలి అని మా సంఘాలకు చెప్తుంటే సరే అందరికీ అర్థమైంది, వింటూరు చేస్తున్నాం. ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క టైం చేసుకుంటాను. ఒకరోజు ఎందుకో నాన్ వెజ్ కాస్తే మా క్వార్టర్స్లోనో వీటిలో అద్దెకు ఉంటుంది. అమ్మగారు ఒకసారి మా ఇంటికి రారా? వెళ్ళి కాసేపు కూర్చొని ఏదో ఆమె తెచ్చుకున్న వస్తువులు ఏదో నాకు చూపించడానికి వెళ్ళాను. చూసుకున్నాను. చూపించుకుంటూ మధ్య సడన్గా విరువక దగ్గర సంతోషం అందరూ గోరి సూత్రం అంటారు. ఇదేంటి నేను ఏమేమి కూర్చున్నా ఇంకో అంటే కాసేపు ఓపిక కూర్చున్నాను. ఆమె నన్ను ఏంటి బిడ్డలు నీడబుద్ధి నువ్వు ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన చేసుకోమన్నారుగా 3 గంటలు పెట్టుకున్నాను నేను. మరి 3 గంటలు అయింది. మీరు చేయనది వెళ్ళయు జ్ఞానంతో, వివేకంతో, ఒక విధానంలో నియమం ప్రకారం. దేవునికి మహిమ కలిగిన పోరాటం కరెక్టే. ఈ పోరాటానికి మనకి ఏముండాలి? నియమం ఉండాలి. ఒక నియమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, రూల్ ప్రకారంగా, ఒక కట్టడి ప్రకారంగా దీన్ని మనము కొనసాగించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే కొంతమంది ప్రార్థనే చేస్తారు, బైబిల్ చదవరు. కొంతమంది బైబిలే చదువుతారు, ప్రార్థన చేయరు. ఇక ప్రార్థన చేస్తే అంతుబంధం ఉండదు, కొంతమంది ఇంకో పని ఉండదు. అలా అన్నిటికీ పద్ధతి, క్రమం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇలాగ మనం చేయాల్సి ఉంది అనే వాక్యం మనం నేర్చుకుంటున్నాం. సరే, ఈ కావలి వారి గురించి ఒక మాట గుర్తు చేసి చేస్తాం. యేసు ప్రభు వారు శిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఇక వాళ్ళు ఏమన్నారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, అమ్మో ఈయన బతుకుండా ఒక మాట చెప్పాడండో, మేము గుర్తొచ్చింది మాకు. ఏమని? 3వ రోజులు లేస్తాడట. ఇక లేస్తే ఇంకేముంది? అందుకని మరి మీరు ఆ సమాధి ఏదో ఒకటి చేయాలి మీరు అన్నారు. ఏం కావలి వారు ఉన్నారుగా, సైనికులు ఉన్నారుగా, తీసుకెళ్ళి ముద్రలేసి కాపలగాయమని. ఇలా కాపలగాయ లేకుండా ఉంటాడన్న ఇలా తెలివెత్తులతో. ఓకే అన్నారు కదా. మనకందరికీ తెలుసు, బైబిల్లో మనం చదువుకుంటాం కదా. 11-15 వరకు తీర యేసు ప్రభు లేచిపోయాడు. వీళ్ళు కావాలి కాస్తూనే ఉండరు. యేసు ప్రభు లేచిపోయాడు. లేచాడు, వాళ్ళు వచ్చేసారు, చూశారు. అయింది. వీళ్ళు ఏమైంది? ఆశ్చర్యంగా చూశారు. 11వ వచనం మీరు చదివితే, ఈ సైనికులు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అయ్యా మేము కావాలి జాగ్రత్తగా కాస్తున్నాం, కానీ లేచిపోయాడు. ఎవరు ఏం అనుకోకుండానే రాయిపోయి ఆడబడ్డది, ఆయన లేచిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చిన్నప్పుడు ముద్రను జయించాడు, అన్నిటిని ఓడించాడు.
ఓడించాడు, ఆయన విజయవీరుడిగా లేచిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనేసరికి అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అమ్మా ఈ మాటే కనుక ఇక తెలిస్తే మనల్ని వేస్ట్ అయిపోతున్నాం కాబట్టి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అన్నారు. 15వ వచనంలో ఆ మాట నేటికి అక్కడ ఆ ప్రాంతంలో నానుడిగా అదే అందరూ అలాగే చెప్పుకుంటున్నారు. నేను అడుగుతాను ఆ చెప్పినోడికి, అసలు నేను పెట్టిందే కావాలి ఆయన ఈడెట్టు నిద్రపోయాడు? ఏమండి, వాచ్మ్యాన్ పెట్టుకుంటాడు నిద్రపోతే ఇంకెందుకండి? వాచ్మ్యాన్ అంటేనే అవునా కాదా? మళ్ళీ వీళ్ళే చెప్పిస్తూ చూడండి, మేము నిద్రపోవచ్చుండగా అంటే ఫస్ట్ పాయింట్ అసలు వాళ్ళ నిద్ర పోకూడదు. నిద్రపోయారు, ఏదో మంచి నిద్ర ఆగలేకపోయారు. మరి ఎత్తుకపోయిన శిష్యులు నీకేట తెలుసురా? నువ్వు నిద్రపోతావు కదా, అవునా? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అయ్యా అని చెప్పమండి, చాలా డబ్బు ఇచ్చారంట వేస్ట్గా చెప్పించారు. అలా చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావట్లే. దేవుని మహాకృత్యం మనకు అర్థమైంది. దేవుని హల్లెలూయా. అంటే కాపలా కాయని కావలి వాడిగా మనం పెడితే మనం నిద్రపోతే ఇలాంటి సమాధానాన్ని చెప్పాల్సి వస్తుంది. కనుక మనము మేలుకోగలిగి మన సంఘాలను మనం కాద్దాం, మనల్ని మనం కాచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దివారాత్రులు ప్రార్థనే ఊపిరిగా, మన దేశ రక్షణే ఊపిరిగా నరాలను జీర్ణ చేసేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రార్థన చేసినా అయ్యా నేను అడుగుతున్నా నా దేశాన్ని మర్చిపోకు, రక్షించు. అలా నినాదమైపోయాలి, మనకు నానుడైపోయాలి, అలవాటైపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యే కూడిక పెడితేనే దేశం కోసం ప్రార్థించడం కాదు, ఈ హేయ కృత్యాలన్నిటి గురించి ఒక పాయింట్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. అది నీ ప్రతి ప్రార్థనలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. విగ్రహారాధన కొరకు, సమస్తల కొరకు, వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాను. నేను చేసి మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి నుండి నా ప్రార్థనలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన చూసివేయని మంచి దేవుడు అనుకున్నాడు. ఆయననే మాదిరిగా పెట్టుకుందాం, కావలి వాడిగా సరిగ్గా కావల కాద్దాం. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకో.